హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ మీట్ ఆఫ్ మిరాయికి విచ్చేసిన అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెరీ 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 హ్యాపీ అండ్ ప్రౌడ్. ఈరోజు నిజంగా మిరాయి సినిమా మనందరికీ ఎంత మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ ని థియేటర్లో ఇచ్చిందో మనందరం విట్నెస్ చేశాము. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. తనివి తీరా ఆ విజువల్స్ ని, ఆ పర్ఫార్మెన్సెస్ ని, ఆ విఎఫ్ఎక్స్ ని, ఆ పాటల్ని, బీజిఎం ని, ప్రతి ఒక్క ఎలిమెంట్ ని మనం థియేటర్లో ఎన్నిసార్లు ఎంజాయ్ చేశామో మనందరికీ తెలుసు. అలాంటి సినిమా ఎన్ని రికార్డులు సాధించిందో కూడా మనందరికీ తెలుసు. సో ఇంత సౌండ్ చేసింది కాబట్టే అప్పుడు దసరాని దాటి ఈరోజు దీపావళిని కూడా దాటి మనం మిరాయి సెలబ్రేషన్స్ ని ఇంకా జరుపుకుంటున్నాము అని చెప్పాలి. సో ఇంత బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ ని అందించిన ప్రేక్షకులందరికీ ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ మీట్ ద్వారా థ్యాంక్స్ చెప్పడం, కలుసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఈ వేదిక పైన ఈ సెలబ్రేషన్స్ లో మాత్రం ఎక్స్క్లూజివ్ గా టీమ్ సెలబ్రేషన్ అని చెప్పాలి. ఎందుకంటే మిరాయ్ అనే సినిమా ఇంత విజువల్ వండర్ గా మనం స్క్రీన్ పైన ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అని అంటే దాని స్క్రీన్ పైన, దాని స్క్రీన్ వెనక కూడా కష్టపడిన ఎంతో మంది టీం ఉన్నారు. సో ఆ టీం ఈ రోజు మన సెలబ్రేషన్స్ లో షీల్డ్స్ అందుకుని వాళ్ళందరి ఆనందాన్ని మనతో పంచుకోబోతున్నారు. సో టీం మాత్రమే కాకుండా ఆ టీం ని విష్ చేయడానికి, ఈ సెలబ్రేషన్స్ లో భాగం పంచుకోవడానికి చాలా మంది అతిథులు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడే ఎంటర్ అయిన మారుతి గారితో మొదలుపెట్టి, మారుతి గారు హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ సంపత్ నంది గారు హార్టీ వెల్కమ్. అండ్ వెంకటేష్ మహా గారు, మీరు యాక్టర్గా వచ్చారు కదా ఈరోజు. యా, వెల్కమ్ వెంకటేష్ మహా గారు, శ్రీరామ్ ఆదిత్య గారు, అందరికీ పేరు పేరున, కేకే రాధామోహన్ సార్ హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ అఫ్ కోర్స్ మన మిరాయి సూపర్ యోధా తేజ సజ్జా గారు, హార్టీ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆన్ ద బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ 2025 గా నిలిచినటువంటి మిరాయి బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ మీట్ ఈరోజు. సో అఫ్ కోర్స్ మా రితిక, మా కార్తిక్ ఘట్టమనేని గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ కృతి ప్రసాద్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో బ్రహ్మాండమైన వెల్కమ్ చెప్పేద్దాము. బికాజ్ వాళ్ళ ద్వారానే, వాళ్ళ నమ్మకంతోనే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన సక్సెస్ పాసిబుల్ అయ్యింది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ టీజీ విశ్వప్రసాద్ గారు, ఇంత అద్భుతమైన చిత్రాన్ని, ఇంత అద్భుతాన్ని మా అందరికీ ప్రజెంట్ చేసినందుకు. సో ఎస్, మరి ఈరోజు మనం ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి యాక్చువల్లీ చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, సినిమా ఎంత అద్భుతంగా ఉందో మనందరం స్క్రీన్స్ పైన విట్నెస్ చేశాము. అండ్ అఫ్ కోర్స్ ఒక్క 5 రోజుల్లో, కేవలం 5 రోజుల్లో 100+ crores గ్రాసర్ గా నిలిచినటువంటి సినిమా మిరాయి. అండ్ అఫ్ కోర్స్ నార్త్ అమెరికాలో 3.2 million+ గ్రాస్ చేసింది, ఓన్లీ నార్త్ అమెరికాలో. సో అండ్ ఆల్సో 155+ crores ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది. అఫ్ కోర్స్ ఇవన్నిటికీ మించి అప్పుడు మనకి దసరా నుంచి ఇప్పుడు దీపావళి వరకు, ఇప్పుడు ఈవెన్ హాట్స్టార్ లో కూడా లాస్ట్ 10 days గా ట్రెండింగ్ టాప్ లో ఉంది అనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు మన ఈ సెలబ్రేషన్స్ కి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. అన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంతమంది వచ్చారు. సో ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఈ చిత్రం కోసం హార్డ్ వర్క్ చేసి, డెడికేటెడ్ గా వర్క్ చేసిన చాలా మంది ఇక్కడ ఉన్నారు. అందరూ ఒక్కసారి ఎవరికి వాళ్ళం గట్టిగా చప్పట్లు కొట్టుకుందామా? ఈరోజు ఉన్నది టీమే కదా. ఎస్, మరి ఈరోజు ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో మనం యాక్చువల్లీ ఇవాళ స్క్రీన్ పైన కనిపించిన వారిలో కొంతమందిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి స్పీచెస్తో మొదలు పెట్టేద్దాము ఈవెంట్ని. సో బబ్లు గారు కొంచెం చలాకీగా, ఎనర్జెటిక్గా, యా వచ్చేయండి, స్టార్ట్ చేసేద్దాం. మ్యాడీ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఎక్కడ మ్యాడీ వచ్చారా? రాఘవ్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆల్సో అంజీ గారు, మ్యాడీ, ఎస్ ప్లీజ్ వెల్కమ్. అంజీ గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో సినిమా చూసిన వాళ్ళందరికీ వీళ్ళకి పరిచయాలు అవసరమా చెప్పండి? మనం ప్రతి క్యారెక్టర్ని సినిమాలో ఎంజాయ్ చేస్తూనే వచ్చాము. ప్లీజ్ సెంటర్లోకి వెళ్ళండి. ఆల్సో రత్నశేఖర్ గారు ప్లీజ్ జాయిన్. యా ప్లీజ్ వెల్కమ్. ఓకే, ఎవరితో మొదలెడదాం? అబ్బా అందరూ ఏదో చేతులు కట్టుకుని
ఓకే, అందరూ మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారు కాబట్టి మొదలు పెడదాం. రాఘవ్ గారు ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడ కూర్చున్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అండి. It's a prestigious movie altogether, and I'm really happy to be a part of this movie. I need to thank my director, Karthik bro. Thank you so much once again. ఎన్నిసార్లు స్టేజ్ ఎక్కినా, ఎన్నిసార్లు మైక్ ఇచ్చినా, I have to say thanks to you, and I have to pay salutes to Teja's hard work, and really happy that we all have made a very good, a huge success అని అనుకోవాలి. And థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏం మాట్లాడలేను, ఎందుకంటే ఇప్పటికైనా హ్యావ్ టు సే ఓన్లీ వన్ థింగ్. ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ మూవీ ఈజ్ అ ఆపర్చునిటీ, అండ్ దట్ వాస్ క్రియేటెడ్ బై కార్తిక్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఐ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మిరాయ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ అ హ్యూజ్ సక్సెస్. అండ్ చూసిన ప్రతి ఒక్కరికి, సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇట్స్ ఫీస్ట్ అండి. సో దేర్ ఇస్ నో barrier or something in making this movie, and it is a huge success altogether. ఇంతకంటే ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లా. ఫస్ట్ మైక్ నాకు ఇచ్చేస్తే ఇలాగే ఉంటుంది స్పీచ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ది ఆడియన్స్, అండ్ థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బబ్లు గారు నెక్స్ట్. బబ్లు మాడతాడు, బబ్లు చాలా బాగా మాడతాడు. తర్వాత మ్యాడీ మాడతాడు. మీలో మీరే డిసైడ్ అయ్యి ఎవరో ఒకళ్ళు త్వరగా మాట్లాడేసేయండి, ఇంకా చాలా షీల్డ్స్ ఇవ్వాలి మనం. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, థ్యాంక్ యూ సో మచ్. సో మీ బ్యానర్లో ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈరోజు నేను ఈ రోల్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా అన్న, మా డైరెక్టర్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఎక్కడో ఏదో వీడియోస్ చేసుకుంటే ఎంటర్టైన్ చేసేవాడిని, అలాంటిది ఇలా పెద్ద మూవీలో ఆపర్చునిటీ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూవీ ఆపర్చునిటీస్ ఇంకా ఎన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. మాట్లాడతానులే. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ స్టేజ్కి థ్యాంక్ యూ. నేను వేదిక మీద ఉన్నాను. వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పెద్దలకి, ప్రతి ఒక్కరికి నా కళాభివందనాలు, పాదాభివందనాలు. మనస్ఫూర్తిగా అందరం ప్రేక్షకుల మనస్ఫూర్తితోటి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ముందుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి, మా ప్రియతమ, చాలా ప్రియతమ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి, అలాగే మా చాలా ఫ్రెండ్లీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గారికి, అలాగే మా సూపర్ యోధా మా సూపర్ హీరో తేజ సజ్జ గారికి, ప్రతి ఒక్కరికి, అలాగే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్స్ మారుతి గారు, ప్రతి ఒక్కరికి సారీ స్టేజ్ వింటే కొంచెం పేర్లు గుర్తొస్తలేవు, క్షమించాలి, కొంచెం వణుకొస్తుంది. ప్రతి ఒక్క డైరెక్టర్కి, వెంకటేష్ మహా గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, సారీ సార్ మీ పేరు టక్కున గుర్తొస్తలేదు, రచ్చ సినిమా డైరెక్టర్ అంటున్నాను, క్షమించాలి. సంపత్ నంది గారు, సారీ సార్, సంపత్ నంది గారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, మీడియా మిత్రులకి, నా తోటి మిత్రులకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇది నాకు చాలా గ్రేట్ ఆపర్చునిటీ అనుకోవాలి. గ్రేట్ ఆపర్చునిటీ కాబట్టే నేను చాలాసార్లు స్టేజ్ ఎక్కాల్సి వచ్చింది. ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను కళాభివందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సక్సెస్ని నేను చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఈ సక్సెస్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
జై మిరాయి. సూపర్ పంచి గారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ అంటే ఊపు వస్తుంది, స్పీచ్ అంటే వణుకొస్తుంది అన్నట్టే ఉంది, అర్థమైంది. మ్యాడీ ప్లీజ్. వచ్చిన గెస్ట్లందరికీ హలో అండి. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా కార్తిక్ గారికి, విశ్వప్రసాద్ గారికి. ఈ మిరాయి సినిమా నాకు రెండో ప్రాజెక్టు. ఫస్ట్ ఈగిల్లో చేశాను, ఈ బ్యానర్లో, తర్వాత మళ్ళీ మిరాయిలో చేశాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. కార్తిక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. తేజ గారు, డే 1 నుంచి లాస్ట్ డే వరకు మీరు ప్రతి చిన్న పాయింట్లో గైడ్ చేసుకుంటా, ఎక్కడన్నా ఇలా చేస్తే బాగుంటుంది ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఐ లెర్న్డ్ అ లాట్. అంటే మీ ఎక్స్పీరియన్స్తో నాకు చాలా హెల్ప్ అయింది అది. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగా థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ ఎప్పుడు ఖాళీ బోర్ కొట్టనేయకుండా ఎప్పుడు ఏదో మాట్లాడతా. థ్యాంక్ యూ. అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ చాలా వణుకొచ్చేస్తుందండి ఇలా మాట్లాడడం, కొంచెం కష్టంగా ఉంది. బట్ ఈ సినిమాలో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఈ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఈ బ్యానర్లోనే ఇంకా కొంచెం ఆఫర్స్ వస్తాయని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ గారు ప్లీజ్. Good evening, everyone. I'm just taking a moment to just soak this up because I've been on stage, acting, directing for 2 decades now. And it's a rare opportunity for me to step out of my comfort zone and come into a space where our director Karthik Garu has created and become a part of that, to shed that personality I have as a theatre actor, director, and then follow what the director's vision is here and create this magic called Mirai. Right? It's a once-in-a-life experience. I've done some movies, but nothing like this. Right? Thank you for trusting me for the character and being so cool on set, working with me, helping me understand what is to happen for the character and bringing that onto the screen. Right? Hope to see more of these wonderful projects from you. Congratulations, Teja. Congratulations to everyone. Congratulations to People's Media Factory and all the technicians who have worked on this film. Right? I know you've given your heart and we see the results. Thank you for having me as part of this project and enjoy the success. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉన్న 5గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సో ఈ సంవత్సరం ఆడియన్స్గా మనందరికీ ఒక మెమరబుల్ ఫిల్మ్గా నిలిచింది మిరాయి అని చెప్పాలి. ఎందుకంటే థియేటర్స్లో మనం చూసిన ప్రతి విజువల్ కళ్ళ కట్టినట్టుగా మనం ఎంజాయ్ చేశాము. సో అలాంటిది కొన్ని సంవత్సరాల పాటు ఇలాంటి ఒక అద్భుతాన్ని సృష్టించడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా మరింక ఎంత మెమరబుల్ అయి ఉంటుంది, ఇంకెంత అచీవ్మెంట్ అయి ఉంటుంది. సో అటువంటి మెమరీని సెలబ్రేట్ చేసుకునే ఈరోజు అకేషన్ కాబట్టి ఈరోజు మనం ఈ టీంలో వర్క్ చేసినటువంటి చాలా మందిని అప్రిషియేట్ చేస్తూ అభినందిస్తూ వాళ్ళకి ఈరోజు మొమెంటోస్ అందజేయడం కూడా జరుగుతుందన్నమాట. సో మిరాయి సినిమాకి వర్క్ చేసిన కొంతమందికి ఇప్పుడు మొమెంటోస్ అందజేయడం కోసం ఐ రిక్వెస్ట్ శ్రీవాస్ గారు ఆన్ టు ద స్టేజ్, వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు, ఇద్దరు డైరెక్టర్స్ ని వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సో ఈరోజు మా మిరాయి టీం మొత్తాన్ని విష్ చేయడానికి విచ్చేసిన చాలా మంది అతిథుల్లో నుంచి ఈరోజు ఫస్ట్లీ శ్రీవాస్ గారు అండ్ శ్రీరామ్ ఆదిత్య గారు, హార్టీ వెల్కమ్ టు యూ బోత్. ఒక్కసారి మీ విషెస్ చెప్పే ముందు కొంతమందికి మనం మొమెంటోస్ అయితే ఇచ్చేద్దాము. సో ఓకే, సో లెట్ మీ స్టార్ట్. నేను యాక్చువల్లీ పేర్లు చదువుతూ ఉంటానండి, అందరూ కొంచెం త్వరగా స్టేజ్ పైకి వచ్చేసేయండి అండ్ కావాలంటే ఇక్కడ మనం వెయిట్ చేయొచ్చు. యాక్చువల్గా స్టేజ్ పైన టీజీ విశ్వప్రసాద్ గారు కూడా ఉంటే బాగుంటుంది మొమెంటోస్ ప్రెజెంట్ చేయడంలో. రిక్వెస్టింగ్ ప్రొడ్యూసర్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఆల్సో కార్తీక్ అట్టమనేని గారు వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ ఇద్దరు కూడా ఫ్రమ్ ద టీమ్ ఉంటే బాగుంటుంది కాబట్టి ప్లీజ్ వెల్కమ్. సో ఫస్ట్లీ లెట్ మీ వెల్కమ్ జయరామ్ గారు, కార్పెంటర్గా చేసిన జయరామ్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ పి శ్రీనివాసరావు గారు, లైట్ మ్యాన్ ఇన్ఛార్జ్ పి శ్రీనివాసరావు గారు, అండ్ భగవాన్ పర్సనల్ అసిస్టెంట్, అండ్ సెలోన్ కోనికి
థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో డిజైనర్గా వర్క్ చేసినటువంటి సెలోన్ కోనికి థ్యాంక్ యూ. అండ్ శివ ఒక్కసారి వచ్చేసేయండి స్టేజ్ పైకి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బ్యాక్ టు బ్యాక్ స్టేజ్ పైకి వచ్చేసేయండి. అండ్ అమిత్ అరోరాజీ, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. మోడల్స్ వరల్డ్ మోడలింగ్ అండ్ కాస్టింగ్ ఏజెన్సీ అమిత్ అరోరా గారు. గింబల్ ఆపరేటర్ జంపని కిషోర్ గారు, ప్లీజ్ వెల్కమ్. వెహికల్ ఇన్ఛార్జ్ సాయి రమేష్ గారు, అలాగే ప్రొడక్షన్ చీఫ్ పోలిశెట్టి సాగర్ గారు, దియా క్యాటరింగ్ సాగర్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ జిమ్మీ సాంబా గారు, ప్లీజ్ వెల్కమ్. టోన్ హరిమోహన్ గారు, అలాగే వెల్డర్ రవి గారు ఫ్రమ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్లీజ్ వెల్కమ్. ఆదినారాయణ గారు, క్రేన్ ఆపరేటర్. తేజ అంటే తన ఎక్సైట్మెంట్ చూస్తే ఎప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడినా కంటెంట్ నెక్స్ట్ ఎలాంటి మూవీస్ వస్తున్నాయి అదే ఎక్సైట్మెంట్తో ఉంటాడు. సో తనకి ఇలాంటి ఇంకా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్. అలాగే ఈ సినిమాతో ఒక విలన్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన మా బ్రదర్ మనోజ్ కూడా చాలా బాగా చేశాడు. సో ఈ టీం అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి సినిమాలు రావడానికి చాలా ఎనర్జీ వచ్చింది. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ మిరాయి టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ శ్రీరామాదిత్య గారు ప్లీజ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరాయి టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. బికాజ్ ఐ థింక్ మీరందరూ చాలా ప్యాషనేట్గా పనిచేస్తేనే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది అండ్ యూ డిజర్వ్ ఆల్ ద సక్సెస్. సో హ్యూజ్ కంగ్రాచులేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి హూస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మిరాయి అండ్ హూ ట్రై టు మేక్ దిస్ సో బ్యూటిఫుల్. And first of all, I think Karthik is one of the finest technicians మనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. And this is a much weighted success, you know, and he totally deserves it. Congratulations, darling. I think you did a phenomenal job. And Ritika, you were really good on the film. And Teja, I think నువ్వు ఈ సినిమాని ప్రమోట్ చేసినంత the personal care that you take to push the film, అంటే ఒక మంచి ఫిల్మ్ చేసినాక the way you go all out to take the film to audience is phenomenal. And I think that is most important thing. ఇంత ఒక బ్యూటిఫుల్ కంటెంట్ ఉన్నప్పుడు taking it to the audience and the care that you have taken, that hats off bro. And you did a really good job. And especially Manoj garu, and you were fantastic in the film also. And I loved Manoj garu character. I think he was superb in the role. And మ్యూజిక్ గౌరవ హరి అసలు చించి ఇస్త్రేసి పడేసావు. ఐ థింక్ హోల్ థియేటర్ ఒక పూనకం కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది మూవీలో. బట్ ఐ థింక్ కంగ్రాచులేట్స్ టు ఎవ్రీబడి అగైన్. అండ్ విశ్వప్రసాద్ గారు, ఐ థింక్ ద వే యూఆర్ పుషింగ్ బౌండరీస్ టు మేక్ దిస్ ఎపిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ అగైన్ మేకింగ్ ఇట్ ప్రాక్టికల్ టు మేక్ ఇట్. అండ్ ఐ నో మనకి ఇంకా ఎన్ని పైప్ లైన్లో ఉన్నాయో విచ్ ఇస్ బిగ్గర్ అండ్ లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ కంటెంట్ కమింగ్ అప్. బట్ really hats off to you, Andy, for backing up such thing with so much of clarity and making it possible in the given budgets. So congratulations to the entire team again. Congrats, Teja. Yes, bye. Thank you so much, Sriramaditya garu. Thank you for joining this wonderful celebration. Okay, and ఇప్పుడు స్టేజ్ పైకి మా రైటర్ మణిబాబు కరణం గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. ఎక్కడున్నా సరే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మణిబాబు గారు ప్లీజ్ వెల్కమ్. సో డైలాగ్స్ అండ్ రచన సహకారం అందించినటువంటి మణిబాబు గారు ఇస్ హియర్. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ రాంబాబు గోసాల గారు లిరిసిస్ట్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ మా యంగ్ యాక్టర్స్ని కూడా ఇప్పుడే స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో యంగ్ బ్లాక్ స్వర్డ్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కార్తికేయ దేవ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ పుష్కర్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో టు స్టార్ట్ విత్ మణిబాబు గారు, యా ప్లీజ్. We spoke a lot. ఇప్పటికే I want to conclude this. దేవుడు ధైర్యం ఇస్తాడు, మనిషి అవకాశం ఇస్తాడు. నా విషయంలో, ఈ మిరాయి విషయంలో రెండు ఒకటే. అది కార్తిక్ ఘట్టంనేని. థ్యాంక్స్ అ లాట్ భయ్య. అండ్ తేజ గారు ఎకోయింగ్ ద సేమ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ డైరెక్టర్ ఆన్ మీ. థ్యాంక్ యూ సో మచ్ విశ్వప్రసాద్ గారు. యూ స్పోక్ ఎ లాట్, యూ రోట్ ఎ లాట్. ఏది ఎక్కువ జరిగింది?
We wrote a lot. We wrote a lot, obviously. Yes, అందుకే ఈరోజు మేము ఇంత ఎంజాయ్ చేస్తున్నాం సినిమాని. సో ఎస్, రాంబాబు గారు ఇప్పుడు మాట్లాడతారు. మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్లోని లిరిక్స్ ఆయన అందించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఈ మిరాయ్ అనే ఇంత గొప్ప చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చే లిరిక్స్, ఆ స్టిక్ ఫైట్లో అంబాత్రేయ రుదిరనేత్ర ధరణీధర ధీర రౌద్ర రుదిర మగధ రుదిర మగధ, ఇలా ఒక మంచి పాట నాతో రాయించినందుకు మా గౌరహరి బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అంటే నేను ఈ మధ్యకాలంలో కూలీ రాశాను, వీరమల్లు రాశాను, కొత్తలోక రాశాను, కాంతారా రాశాను. కానీ దీంట్లో ఒక రాముడు గురించి రాయటం, అది నేను రెగ్యులర్గా రాసే పాటలు కాకుండా చాలా విషయం ఉన్న పాటలాగా ఈ పాట నాకు తోచింది. ఇంత మంచి పాట దీంట్లో రాయించినందుకు మా గౌరహరి గారికి, అలాగే డైరెక్టర్ కార్తిక్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే తేజ సజ్జా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మీ చిన్నప్పటి నుంచి మేము మిమ్మల్ని చిన్నప్పటి నుంచి సినిమా కోసం మీరున్నారు, ఇప్పుడు సినిమానే మీకోసం ఉంది. ఇంకా మీరు చాలా చాలా పెద్ద విజయాలు సాధించాలి. మన తెలుగు యువతేజం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, నన్ను ఈ సినిమాలో పార్ట్ చేసినందుకు మా గౌరహరి గారికి బ్రో చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అసలు నీ మ్యూజిక్ అంటే నాకు రుదిర మగధతోనే నాకు ట్యూన్ ఇచ్చేసారు ఆయన, సగం ఎనర్జీ అక్కడే వచ్చేసింది. చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి పాట రాసినందుకు, మీరు దీన్ని ఆదరించినందుకు, అలాగే మా టీం అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, ఇక్కడికి వచ్చిన మారుతి గారికి, సంపత్ నంది గారికి, ఇంకా శ్రీవాస్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పుష్కర్ ఇప్పుడు మాట్లాడతాడు. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అండ్ ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ అలాగే నాకు ఈ ఆపర్చునిటీ కలిగించిన డైరెక్టర్ కార్తిక్ సార్కి థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ నా సీన్ అప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాతో ఫ్రెండ్లీగా, అండ్ డైరెక్టర్ సార్ కూడా నాకు యాక్టింగ్ ఎలా చేయాలనేది కూడా చేసి చూపించారు. సో సార్ నేను చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఆల్స్. థ్యాంక్ యూ సో మచ్ పుష్కర్. అండ్ అఫ్ కోర్స్ నాకు తెలిసి ఈ స్టేజ్ పైన ఉన్న ఇద్దరు యంగ్ యాక్టర్స్ ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు అంటే తేజ సజ్జా అవ్వాలనే అంటారు. యువర్ హ్యూజ్ ఇన్స్పిరేషన్, ఐఎమ్ ష్యూర్. ఎందుకంటే మీలో వాళ్ళు చూసుకుంటారు కూడా. సో అటువంటి కార్తికేయ, సో మంచు మనోజ్ గారు లాంటి ఎనర్జీకి, పర్ఫార్మెన్స్కి మ్యాచ్ చేస్తూ కార్తికేయ ఇచ్చిన పర్ఫార్మెన్స్ మనందరినీ మెస్మరైజ్ చేసింది. సో లెట్స్ హియర్ ఫ్రమ్ హిమ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినందుకు, అండ్ ఆ సెలబ్రేషన్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ కార్తిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలాసార్లు అసలు వాడు అన్నట్టు ఎన్నిసార్లు చెప్పినా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి స్కోప్ ఇచ్చారు, టైం ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు యాక్ట్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్సో విశ్వ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తేజ అన్న అక్క చెప్పినట్టు మీరు ఎప్పటికీ మా ఇన్స్పిరేషన్ అన్న. అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. థియేటర్స్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ దట్స్ ఇట్. ఇంకా మంచి సినిమాలతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సీ యూ అట్ ద సినిమాస్. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైన ఉన్న అందరికీ కూడా థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో మూవింగ్ ఆన్, మన మిరాయ్ బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ మీట్ లో మరికొంతమందికి మొమెంటోస్ ప్రెజెంట్ చేసే టైం వచ్చింది. అండ్ టు డూ ది ఆనర్స్ ఐ వుడ్ రిక్వెస్ట్, ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత స్టేజ్ పైన చూడాలనిపిస్తోంది మాకు. దానికి గాను కేకే రాధామోహన్ గారిని అండ్ సంపత్ నంది గారిని కలిసి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో ఏమైంది ఈవేళ బెంగాల్ టైగర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించినటువంటి కాంబినేషన్ ఇది. సో వీరిద్దరికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ మా డైరెక్టర్ గారిని అండ్ విశ్వప్రసాద్ సార్ని మరొకసారి స్టేజ్ పైన మొమెంటోస్ ప్రెజెంట్ చేయడానికి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ధర్మం జై ప్రయా
అంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెయిట్ చేస్తున్నాను. యా సార్, మీరు కూర్చోవచ్చు సార్. సో ఎస్, కేకే రాధామోహన్ సార్, ఎస్ మీ మాటలు అక్కడ. అందరికీ నమస్కారం. ఫస్ట్ మిరాయ్ సక్సెస్ స్టేజ్ మీద కనపడే వాళ్ళకన్నా, స్క్రీన్లో కనపడే వాళ్ళకన్నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు, టెక్నీషియన్స్, వాళ్ళు దానికి ఎంతో కారకులు. ఫస్ట్ వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను, పీపుల్ బిహైండ్ ది స్క్రీన్. తర్వాత మన ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ అందరూ ఈ సినిమాని సక్సెస్ చేశారు. మ్యూజిక్, బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈయనన్నిటిని గైడ్ చేసిన కెప్టెన్ మన కార్తిక్ గారు. సో వాళ్ళతోటి చేశారు. మీకు ఇంతమందికి కావాల్సిందంతా ఇచ్చి, మా ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ గారు ఇచ్చి ఇంత బ్రహ్మాండమైన సినిమా తయారు చేస్తాం. పర్టికులర్లీ విఎఫ్ఎక్స్, ద హోల్ వరల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ ది విఎఫ్ఎక్స్ కంటెంట్ ఇన్ దిస్ మూవీ. దానికి నిజంగా ఎవరు వర్క్ చేశారో దే హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. సో I wish విశ్వప్రసాద్ గారు మోర్ అండ్ మోర్ మూవీస్ ఆఫ్ దిస్ నేచర్. ఎవ్రీ 6 monthsకి ఇలాంటి ఫంక్షన్ పెట్టండి, మేము వస్తాం, ఇలా సోవెనీర్లు ఇస్తుంటాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంపత్ నంది గారు ప్లీజ్. అందరికీ నమస్తే. వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ స్టాండర్డ్తో వచ్చిన ఈ సినిమా గురించి, సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంచిగా మాట్లాడుతూనే ఉన్నారు, ఆ మాటలు వింటూనే ఉన్నాం. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని మనకు అందించిన విశ్వప్రసాద్ గారి కన్విక్షన్, బిలీఫ్, కార్తిక్ బ్రదర్ టెక్నికల్ బ్రిలియన్స్, ఆయన డెడికేషన్. తేజ, మీ వైపు నుంచి ఈ సినిమాని కనుక మీరు, ఈ కథని కనుక ట్రస్ట్ చేయకపోతే అసలు ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంత గౌరవం మా తెలుగు వాళ్ళకు దక్కేది కాదు. మీ ద్వారా, అంటే మీరు ట్రస్ట్ చేయడం ద్వారా మిరాయ్ అనే సినిమా, ఈ మధ్య ఎక్కడ బాంబే వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మిరాయ్ అనే సినిమా మా తెలుగు సినిమా అని నాలాంటి టెక్నీషియన్స్ కూడా చెప్తున్నారు. అంటే దిస్ క్రెడిట్ గోస్ టు ఫస్ట్ యూ, దెన్ కార్తీక్ ఘట్టమనేని గారు, తర్వాత మా విశ్వప్రసాద్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ముఖ్యంగా కార్తీక్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ టైం కార్తీక్ తన టెక్నికల్ థింగ్స్ గురించి కానీ, ఆయన సినిమాని హ్యాండిల్ చేసే విధానం గురించి కానీ ఫస్ట్ నాకు త్రినాథరావు నక్కిన చెప్పాడు ఒకసారి. అది చాలా ఇయర్స్ బ్యాక్. చెప్పి మీరు చూడండి ఒకరోజు ఆయన కుమ్మేస్తాడు అని చెప్పాడు. ఆ తర్వాత రవితేజ గారి సీను ఆయన ఒకసారి చెప్పారు, సార్ వస్తున్నాడు కార్తీక్, మీరందరు రెడీగా ఉండండి, ఆయన అంటే ఏంటో చూస్తారు అని. సో నేను ముందు ఆ సినిమాలు చూడలేదు. ఈ మిరాయి సినిమా చూసినప్పుడు మాత్రం వాళ్ళు మీ గురించి ప్రిడిక్ట్ చేసి చెప్పింది 100% కరెక్ట్ అనిపించింది. యు ఆర్ గోయింగ్ టు స్టే హియర్. చాలా మందికి మీరు ఎగ్జాంపుల్ అవ్వబోతున్నారు. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ చూసినప్పుడు చాలామంది మార్నింగ్ షో పడకముందే, పడిన తర్వాత చాలా చాలా పెద్ద సినిమాలతో కంపేర్ చేసి చెప్పినప్పుడు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంకొంచెం తక్కువనే మాట్లాడారనిపించింది. యు ఆర్ అబ్సల్యూట్లీ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ డైరెక్టర్స్, ఎస్పెషల్లీ ఫర్ మీ. తేజ, నేను మిమ్మల్ని ఒకేసారి కలిశాను. ఆ రోజు ఒక 1-2 hours స్పెండ్ చేసినప్పుడు అర్థమైంది ఎలాంటి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ని టేకప్ చేస్తున్నారని. తప్పకుండా మీరు అనుకున్నట్టుగా ఇలాగే చేసుకుంటూ వెళ్తే మీ బాటలో చాలామంది మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుంటారు. నాకంటే చాలా చిన్నవాడివి, నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నానంటే దట్ ఈజ్ నాట్ ఫర్ యువర్ ఏజ్. అది నీ విజన్కి, నీ కన్విక్షన్కి, ఒక కంటెంట్ నమ్ముతున్న విధానానికి. సో ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. తప్పకుండా ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు చేయాలి, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. అండ్ విశ్వప్రసాద్ గారు, ఆయన ఎప్పుడు కలిసినా ఒకటే చెప్తుంటారు విఎఫ్ఎక్స్ గురించి, విఎఫ్ఎక్స్ స్టాండర్డ్స్ గురించి, అది ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే ఏం అచీవ్ చేయొచ్చు. ఆయన చెప్పినప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఎంత ఇలా మాట్లాడుతున్నారు, ఆయన అటువైపు ఏమైనా వర్క్ చేస్తున్నారా అని అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు మీ మాటల్లో ఉన్న క్లారిటీ, మీరు ఎందుకు ఈ సినిమాని ఇంతగా నమ్మారు, ఈ సినిమా మీద ఎందుకు ఇంత స్పెండ్ చేయడానికి రెడీ అయ్యారో నాకు అర్థమైందండి. విశ్వ గారు, మీ పరిచయమే ఒక అదృష్టం. తప్పకుండా మీ విజన్లో మీలాంటి ఒక జడ్జిమెంట్తో ఇక ఇలాగే ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మిరాయి లాంటి సినిమాలు మీ ఆఫీస్ ముందు క్యూ కడతాయండి. తప్పకుండా జరగబోతుంది. థ్యాంక్ యూ విశ్వ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.
I'm really honored to stage this. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ నంది గారు. అఫ్ కోర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లైనప్ ఒక రేంజ్లో ఉంది. మళ్ళీ జాంబిరెడ్డి 2 కూడా చూడబోతున్నామని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఎస్, ఇప్పుడు మిరాయి వండర్ఫుల్ లాంగ్ రన్ ఇన్ థియేటర్స్ మనందరం చూసాము, విట్నెస్ చేశాము. సో ఆ హ్యాపీనెస్ ని మనతో పంచుకోవడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్ కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. ముందుగా పూర్వీ పిక్చర్స్ వీర్నాయుడు గారికి వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ వీర్నాయుడు సార్ ఆన్ టు ద స్టేజ్. సో ఆల్సో రిక్వెస్టింగ్ వి ఎంటర్టైన్మెంట్స్ సలాం గారు, గుంటూరు డిస్ట్రిబ్యూటర్, ప్లీజ్ వెల్కమ్ అండి. అలాగే సురేష్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముగ్గురు వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ మిరాయ్, ప్లీజ్ వెల్కమ్. సో ఎస్, ఒక్కసారి మీ మాటల్లో సార్ వీర్నాయుడు గారితోనే స్టార్ట్ చేద్దాం ఆబ్వియస్గా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ సార్. ముందుగా ఈ చిత్ర నిర్మాత, పీపుల్ వీడియో అధినేత శ్రీ విశ్వప్రసాద్ గారికి, హీరో తేజ సజ్జా గారికి, మరియు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విశ్వప్రసాద్ గారు వారి సంస్థలో వచ్చిన సినిమాలన్నీ ఉత్తరాంధ్రకి మా పంపిణీ హక్కులు ఇచ్చి మమ్మల్ని ప్రాసెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ మిరాయి సినిమా అద్భుతం. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి మేము రిలీజ్ చేసిన అన్ని థియేటర్లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్తో ప్రదర్శింపబడితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సి క్లాస్ సెంటర్స్లో కూడా ఫుల్స్ పడేటప్పటికి వెంటనే నేను థియేటర్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ షో నుంచి ఫ్యామిలీస్ పిల్లలతోటి వచ్చి ఈ ఎంజాయ్ చేసిన విధానం చాలా గొప్పగా అనిపించింది. ఇంక ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద సినిమాల్లో కూడా ఆ రేంజ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ చూడలేదు నేను. అంత క్వాలిటీగా వచ్చాయి. అంత క్వాలిటీగా చేసిన విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంత క్వాలిటీగా తీశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అందరికీ నమస్కారం అండి. సార్ విశ్వప్రసాద్ గారు, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సేమ్ టైం తేజ సజ్జా గారికి, కార్తీక్ ఘట్టమనేని గారికి అందరికీ మా థ్యాంక్స్ అండి. విచ్చేసిన అతిథులు రాధామోహన్ గారికి, సంపత్ నంది గారికి, మారుతి గారికి, మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ మా ధన్యవాదాలు సార్. ఈ సినిమా గురించి మాట్లాడాలి అని అంటే మిరాయి అంటే మిరాకిల్ సార్. ఇది నథింగ్ బట్ మిరాకిల్. ఇందులో ఉన్న ప్రతిదీ హీరో యాక్షన్, హీరోయిన్ యాక్షన్, విఎఫ్ఎక్స్, ఎస్పెషల్లీ మన కంపెనీకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి సార్ విఎఫ్ఎక్స్లో ఎక్సలెంట్ అనే పేరు తెచ్చిన సినిమా సార్ ఇది. మేకింగ్ వాల్యూస్ అన్నీ కూడా సార్ అద్భుతంగా ఉన్నాయి. దీనికి మొదటి షో నుంచి ఎక్స్ట్రా థియేటర్లు పడిన సినిమా సార్ ఇది. ఒకటి పెడితే ఆ ఒకటి ఫుల్, మళ్ళీ రెండోది పెడితే రెండోది ఫుల్, మూడోది పెడితే మూడోది ఫుల్, అలాగే ఇన్ఫినిట్గా థియేటర్లు పెట్టుకుంటూనే వెళ్ళాం సార్. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వచ్చిన సినిమా సార్. ఇట్లాంటి సినిమాని మా అందరికీ అందించిన, మేము పంపిణీ చేసే అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడక్షన్ కంపెనీకి, విశ్వప్రసాద్ గారికి మా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. సలాం గారు మిమ్మల్ని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా, డిస్ట్రిబ్యూటర్స్కి మొమెంటోస్ ప్రజెంట్ చేయడానికి టీజీ విశ్వప్రసాద్ గారిని, కార్తీక్ ఘట్టమనేని గారిని అండ్ అఫ్ కోర్స్ మా తేజ సజ్జా గారు కూడా జాయిన్ అయితే బాగుంటుంది. మన సూపర్ హీరో తేజ సజ్జా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్. కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్. మిరాయికి సపోర్ట్ చేసి ఇంత అద్భుతమైన సక్సెస్తో షేర్ చేసుకున్నందుకు, సక్సెస్ని పంచుకున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఎస్, అఫ్ కోర్స్ అందరూ యాక్చువల్లీ స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శశి గారు ఒక్కసారి మీరు మాట్లాడితే మేము నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మన తేజ సజ్జా గారి అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మేము మిరాయి నైజాం డిస్ట్రిబ్యూషన్ చేసాము. ముందు రోజు ప్రీమియర్ షో వెరీ లిమిటెడ్గా వేసినప్పుడు, ఆ షో అయినప్పుడు నిజంగా నేను విశ్వప్రసాద్ గారు ఎంత ఆనందపడ్డారంటే, వెరీ సార్, ఆల్వేస్ మీరు ఎప్పుడు అంతే హ్యాపీగా ఉండాలి, మన సినిమాలన్నీ కూడా అంతే పెద్ద విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను సార్. ఐఎమ్ సీరియస్లీ వెరీ హ్యాపీ. ఆ రోజు
విశ్వప్రసాద్ గారిని చూసినప్పుడు అరే ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత టైం ఇచ్చి ఇంత క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ చేసినప్పుడు సార్కి ఖచ్చితంగా విజయం రావాలని కోరుకుంటున్న సమయంలో వచ్చిన సినిమా మిరాయి. వీఆర్ వెరీ హ్యాపీ. తర్వాత అక్కడి నుంచి సార్ నేను మన తేజ సజ్జా గారిని కలిసాము. సో ఆ రోజు ఇంకా మర్చిపోలేము. వెరీ వెరీ హ్యాపీ టు మీట్. ఆ రోజున్న మూమెంట్ అలాంటిది. సో ఖచ్చితంగా మిరాయ్ అనేది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఒక మంచి మేకింగ్లో కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా చాలా మంచి పేరు ఇండియా వైడ్ వచ్చిందనేది నా ఒపీనియన్ అండి. తప్పకుండా ఇలాంటి మంచి సినిమాలు పిఎంఎఫ్ నుంచి ఇప్పుడు రావాలని కోరుకుంటూ ఇంత మంచి విజయాన్ని అందించిన కార్తిక్ గారికి ధన్యవాదాలండి. సార్ తప్పకుండా రేపు మిరాయ్ 2 కూడా ఇంతకి ఒక 5 times ఇంకా పెద్ద విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్ అందరినీ స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం మిరాయ్ సినిమాకి సంబంధించి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ వండర్ఫుల్ ఎలిమెంట్ గురించి హైలైట్ గురించి మాట్లాడుకుంటూ డెఫినెట్గా మనందరికీ ఈరోజు మిరాయ్ సినిమా ఇంత విజువల్ వండర్ లాగా ఒక ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది అంటే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విఎఫ్ఎక్స్ టీమ్ డెఫినెట్లీ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మరి ఒక్కసారి విఎఫ్ఎక్స్ టీమ్ మొత్తాన్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Requesting everybody who worked for VFX for the film. So, Dondeti Anjaney Reddy garu, Sharad Kumar garu, Karni Srinivas Reddy garu, Shivakumar garu, Mohan Jagadish garu, Goshamal Radhika garu, Ramji garu, Surya Kambambati garu, and Anurag Rajesh of People Media Factory. And once again, hearty congratulations for this wonderful achievement. Thank you so much, everybody, to all the team members. ఎస్ మా విఎఫ్ఎక్స్ టీమ్ అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవి సార్ మీరు స్టేజ్ పైనే ఉండండి. మీరు వాళ్ళలో కలిసిపోతున్నారేంటి సార్? ఓకే, సో మా టీం మొత్తం స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ ని అండ్ మొమెంటోస్ ని ప్రెజెంట్ చేయడానికి ఐఎమ్ రిక్వెస్టింగ్ గారు డైరెక్టర్ సాబ్ మారుతి గారు వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు మన బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ మీట్ ఆఫ్ మిరాయ్లో మా స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి ఈరోజు చాలా మంది వండర్ఫుల్ టీమ్ మెంబర్స్ ఆఫ్ మిరాయ్కి మొమెంటోస్ ప్రెజెంట్ చేయడానికి మారుతి గారికి ఆహ్వానం పలికేస్తూ నౌ రిక్వెస్టింగ్ స్టంట్స్ అందించినటువంటి శ్రీ గారు, స్టంట్స్ జాషువా గారు అండ్ రాబిన్ సుబ్బు గారు. అండ్ ఈరోజు ఇక్కడికి ఒక అంటే మాకు యాక్టర్ అవతార్లో ఇక్కడికి వచ్చినటువంటి మా వెంకటేష్ మహా గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సో మిరాయి సినిమాలో మనకు ఒక ఎంటర్టైన్మెంట్ రిలాక్సేషన్ ఇచ్చారు కిషోర్ తిరుమల గారితో కలిసి. వెంకటేష్ మహా గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ గా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రిక్వెస్టింగ్ మా సింగర్స్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And I think now it's time to invite our beautiful heroine on stage. Vibha stage paina unte inka baaguntundi. So requesting our beautiful and talented Ritika to please join the stage. And ఇప్పుడు స్టేజ్ పైకి అమర్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. మా హీరో తేజ సజ్జా గారి మేనేజర్ అమర్ గారు టు ప్లీజ్ వెల్కమ్ అండ్ రిసీవ్ ద మొమెంటో. And David Garu, can we have you on stage? Hero Gari costume designer David Garu, please welcome. అండ్ ఇప్పుడు మారుతి గారు చేతుల మీదుగా మా విభా అందుకుంటుంది మొమెంటో. రితికా టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ రిసీవ్ ద మొమెంటో.
ఎస్ టీమ్ అందరూ జాయిన్ అవ్వాలి. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు జాయిన్. రండి సార్, రవి సార్, తేజ గారు ప్లీజ్, విశ్వప్రసాద్ గారు అందరూ కలిసి. అండ్ నౌ మన తేజ సజ్జ గారు, విశ్వప్రసాద్ గారు అండ్ మారుతి గారు అందరూ కలిసి మా డిఓపి కార్తిక్ ఘట్టమనేని గారికి మిరాయ్ ఒక విజువల్ వండర్ గా అద్భుతమైన విజన్ తో మన ముందుకి తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద వండర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్ టెక్నీషియన్స్ ఆఫ్ తెలుగు సినిమా కార్తిక్ ఘట్టమనేని గారు యాజ్ డిఓపి అండ్ ఇప్పుడు యాజ్ డైరెక్టర్ ఇంకొకసారి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారికి కమాన్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అండ్ నౌ మా డైరెక్టర్ గారి విజన్ ని, మా తేజ సజ్జా గారి విజన్ ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత అద్భుతమైన ప్రొడక్షన్ ని ఇచ్చి టీమ్ ని ఇచ్చి ఈ రోజు మనందరికి ఇంత మంచి సినిమాని ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారికి ఇప్పుడు మొమెంటో ప్రెజెంట్ చేస్తారు. మారుతి గారు, రవి గారు, తేజ సజ్జా గారు, కార్తిక్ గారు అందరినీ జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్చువల్లీ కేకే రాధామోహన్ గారు కూడా వేదిక పైన జాయిన్ అయితే బాగుంటుంది. సంపత్ నంది గారు, కేకే రాధామోహన్ గారు, శ్రీవాస్ గారు, శ్రీరామ్ ఆదిత్య గారు ప్లీజ్ నో ఒక్కసారి మాకు మంచి పిక్చర్ కావాలి. అందరూ ప్రొడ్యూసర్ గారికి ఇచ్చి ఆల్సో కార్తికేయ ప్లీజ్ జాయిన్ దిస్ పిక్. కార్తిక్ దండు గారు ప్లీజ్ వెల్కమ్. రాగానే పిలిచేస్తున్నానా? ఒకసారి స్టేజ్ పైన జాయిన్ అవ్వండి ప్లీజ్. మనం టీజీ విశ్వప్రసాద్ గారికి మొమెంటో ప్రెజెంట్ చేస్తున్నాము. కమ్ ఆన్ ఎవ్రీబడీ, ఒక్కసారి గట్టిగా చప్పట్లు టు అవర్ బిలాడ్ ప్రొడ్యూసర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని, బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చే చిత్రాల ఫ్యాక్టరీగా మలిచి ఈరోజు ఒక బ్రాండ్ గా మన తెలుగు సినిమాలో, ఇండియన్ సినిమాలో నిలిచేలా చేసినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారికి అండ్ కృతి ప్రసాద్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. మిస్సింగ్ కృతి ప్రసాద్ గారు హియర్ టుడే. సో కంగ్రాచులేషన్స్ సార్ వన్స్ అగైన్. అండ్ నౌ ఒక్కసారి అందరి చేతుల మీదుగా మా మిరాయ్, మా సూపర్ హీరో, సూపర్ యోధా తేజ సజ్జా గారికి ఇప్పుడు మొమెంటో అందజేయడం జరుగుతుంది. రిక్వెస్టింగ్ ఆల్ అవర్ గెస్ట్స్ టు ప్లీజ్ జాయిన్ ద హ్యాండ్స్ to honor our Teja garu. Come on everybody, give it up for Teja Sajja garu. కొన్ని సంవత్సరాల పాటు తన ప్రైమ్ కెరియర్ లో ఇంత డెడికేటెడ్ గా ఒక సినిమాని, ఒక విజన్ ని నమ్మి మన ముందుకి ఇలాంటి మనందరం గర్వపడేలాంటి బ్లాక్ బస్టర్ ని తీసుకొచ్చినటువంటి తేజ సజ్జా గారికి అభినందనలు తెలియజేస్తూ హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి మా షీల్డ్స్ అన్ని కూడా స్టేజ్ పైకి తీసుకొస్తే, ఆల్రెడీ ఇచ్చిన మాకు షీల్డ్స్ తో పాటు ఒక బిగ్ గ్రూప్ పిక్చర్ కావాలి. మళ్ళీ స్పీచెస్ మొదలు పెడదాము. రిక్వెస్టింగ్ మా పోలీస్ ఆఫీసర్ వెంకటేష్ మా గారు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరాయ్ అనే ఒక ఇంత పెద్ద విజన్ని, ఒక పెద్ద ఓడ ఇది, ఆ ఓడని ముందుకు తీసుకెళ్ళడానికి యూనో సపోర్ట్ చేసినటువంటి, ఆర్ ఈ ఫిలిం ముందుకెళ్ళడానికి, ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి మా కార్తీక్ అండ్ తేజ విజన్ని సపోర్ట్ చేసినటువంటి, ప్రొడ్యూస్ చేసినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారికి, అలాగే వాళ్ళ అమ్మాయి కృతి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో
యూనో మీరు ఇట్లాంటి సినిమాలు మాలాంటి డైరెక్టర్స్ని ఎంతోమందిని మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి కార్తిక్ యూనో క్రియేటివ్ విజన్ని మీరు ఇంతలాగా సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ కమింగ్ టు నా పాత్ర ఈ ఫిలింలో, నాకు ఒకరోజు తేజ ఫోన్ చేసి బ్రో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి మిరాయిలో అని చెప్పేసి అని అన్నాను అనమాట. సో రేపు కార్తిక్ కలిసి మాట్లాడతానని ఆయన కార్తిక్ నాకు చెప్పాడు. నాకు ఈ పాత్ర నిజంగా నాకేనా ఇస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు జర్నీ, యూనో టు బీ పార్ట్ ఆఫ్ మిరాయి జర్నీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ ఫర్ యూనో recommending me for that character. కార్తిక్, నేను సినిమాటోగ్రాఫర్గా కార్తిక్ నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్స్. బిఫోర్ బికమింగ్ అ డైరెక్టర్ ఆల్సో నేను కార్తిక్ వర్క్ చూస్తూ చాలా అడ్మైర్ చేస్తూ ఉండేవాడిని. అలాగే తన సూర్య వెసెస్ సూర్య అని తన ఫస్ట్ ఫిల్మ్ అది చూసినప్పుడు వావ్, అంటే చాలా నావెల్ థాట్ ఒక సినిమాగా తీసాడని చెప్పేసి చాలా లైక్ ఐ అడ్మైర్డ్ హిమ్ సో మచ్ బిఫోర్ ఈవెన్ బికమింగ్ అ ఫిల్మ్ మేకర్. ఈ సినిమాకి కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండేవాడిని, బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ దేర్. నా సీన్స్ జరుగుతున్నప్పుడల్లా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండేవాడిని. తనకి ఎంత ప్యాషన్ అంటే, ఎంత డెడికేషన్ అంటే, నేను ఈ సినిమా అంటే ఈ సినిమా బహుశా ఎన్ని ఇదే రావటం ఈవెంట్స్కి ఎవరెవరు ఏం చెప్పారో తెలియదు, కానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనాయో ఈ సినిమాకి అవన్నిటినీ కూడా అవేవి కూడా ఈ సినిమాని ఒక్క క్షణం కూడా ఆపలేకపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము నేపాల్లో షూట్ చేస్తున్నప్పుడు అసలు బగబగ మండిపోయే యూనో ఎండ అసలు ఎవరి వల్ల కాదు. అలాంటి టైంలో కూడా ఒక్కళ్ళు కూడా కార్తిక్ కానీ అదే హోల్ యూనిట్ ఒక్కళ్ళు కూడా ఏమాత్రం అలసట చూపించకుండా వాళ్ళు చేసిన తీరు, వాళ్ళు వర్క్ చేసిన తీరు నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అండ్ ఆల్సో అదే పొద్దునంతా ఎండ, సాయంత్రం పెద్ద గాలి దుమారం, మనుషులు ఊగిపోయేంత గాలి దుమారం అనమాట. నేను షూట్ కాల్ ఆఫ్ చేస్తారేమో, ఇప్పుడు ఆపుతారేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ కార్తిక్ డిడ్ంట్ టేక్ దట్ కాల్. అసలు ఆ అంత గాలిలో కూడా కార్తిక్ ఆ షూట్ ఆపలేదు. హీ జస్ట్ రోల్ ద కెమెరా అండ్ వి ఆల్ యూనో విట్నెస్డ్ ద మ్యాజిక్. అసలు ఆ రోజు ఆ షూట్ అవ్వదు అనుకున్న వాళ్ళం చేసాం. శ్రీలంక వెళ్తే రోజు వర్షాలు, అసలు ఆ వర్షాలకి షూట్ చేయడం అయితే నాకు తెలిసి ఎవరి తరం కాదు. కానీ కార్తిక్ మాత్రం అసలు ఎక్కడ పట్టువదన విక్రమార్కుడిలాగా చేస్తేనే, అంటే ఏది ఆపలేదన్నమాట. ఎటువంటి అవాంతరం కూడా కార్తిక్ని ఆపలేదు ఈ సినిమా తీసే ప్రాసెస్లో. అండ్ ఈ సినిమాకి నేను ఎక్కినన్ని కొండలు నాకు తెలిసి నా లైఫ్లో నేను మళ్ళీ ఎక్కుతానో లేదో నాకు తెలీదు. అన్ని కొండలు రమణ గారు అక్కడ దాకా దించి రమణ గారు ఇప్పుడు కొండ ఎక్కాలండి అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. సో అంత చాలా కష్టమైన లొకేషన్స్, అన్ని రియల్ లొకేషన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్ లొకేషన్స్. కార్తిక్ వచ్చి సడన్గా ఇక్కడ ఇది వస్తుంది బ్రో అని చెప్పేసి అనేవాడు, లేదంటే అక్కడ అది వస్తుంది బ్రో అని చెప్పేసి అనేవాళ్ళు. ఓకే, ఇక్కడ ఏమీ లేదు కదా, ఎలా వస్తుంది అనుకునే వాళ్ళం. సో తన విజన్ నేను ఒక చోటకి తీసుకెళ్ళి ఒకసారి ఎప్పుడో ఒక లొకేషన్కి తీసుకెళ్ళి ఇది చైనా వాళ్ళు వేసిన సెట్, ఇప్పుడు మనం ఇక్కడ దాన్ని యూజ్ చేసి మనం షూట్ చేస్తున్నాం అని చెప్పి ఇట్లా చెప్పద్దా. సో లైక్ హిజ్ విజన్, నేను సెట్లో ఉన్నప్పుడు తను నాకు చెప్పింది ఏదైతే ఉందో అది చాలా ఎక్సైట్ అవుతూ వెయిట్ చేశాను. థియేటర్లో చూసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలని చెప్పి. సో ఆ థియేటర్లో చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే. అసలు తను చెప్పిన దానికన్నా ఒక 200 times ఎక్కువ ప్రజెంట్ చేశాడు కార్తిక్. తను మాకు చెప్పిన దానికన్నా అక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా ఐ మీన్ లైక్ ఐ వాజ్ రియలీ బ్లోన్ అవే. అండ్ ఈ సినిమాకి అంత మంచి సినిమాటోగ్రఫీ, అంటే కార్తిక్ సినిమాటోగ్రఫీ వి ఆల్ నో. సో అంత మంచి సినిమాటోగ్రఫీకి సపోర్ట్ చేసిన విఎఫ్ఎక్స్ టీమ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విఎఫ్ఎక్స్ టీమ్ అందరికీ కూడా ఐ రియలీ కంగ్రాచులేట్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ లాడ్ ఆఫ్ దట్ మచ్ ఎఫర్ట్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ అంత గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ని ఈరోజు ఇండియా మొత్తం గర్వించదగ్గ విజువల్ ఎఫెక్ట్స్ని తీసుకొచ్చిన మా రామ్జీకి కానీ రామ్జీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో ఈ ఫిల్మ్కి మ్యూజిక్ మ్యాన్ అస్సలు గౌరవహరి గారు, నాకు చాలా సంవత్సరాల తర్వాత సినిమా చూస్తుంటే ఇట్లా రోమాలు నిక్కబడుచుకున్నాను.
అసలు మీ మ్యూజిక్ మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పేసి అనుకోవాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఆల్సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా క్యాస్ట్ అందరికీ, ఎస్పెషల్లీ నాతో పాటు యాక్ట్ చేసిన కిషోర్ గారికి, గెటప్ శ్రీను గారికి, అలాగే నా మిగతా యాక్టింగ్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ఫిల్మ్లో పాటైనందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ all Teja, Karthik, Vishwa sir and everyone who supported me in this journey. Last ga two departments gurinchi maatladali. Karthik's direction department is kick-ass. I mean, like, if I would always look for a direction department like that. Udra gavachu, Anil gavachu, Manoj, Abhi, everyone, you guys did a great job. Ante oka ఈ ఫిలిం షూట్ చేయడం చాలా కష్టం అండి. అంటే స్టూడియోలో విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడం వేరు, అంత చాలా కష్టమైన లొకేషన్స్కి వెళ్ళి అక్కడ షూట్ చేసి ఇంత వండర్ క్రియేట్ చేయడం, దానికి ఖచ్చితంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లైక్ ఒక వానర్ సేన్లా పనిచేసేవాళ్ళు. ఉండేది 5-6 కనపడేవాళ్ళు, కానీ ఒక ఆయన హనుమంతుడైతే వీళ్ళు వానర్ సేన మొత్తం ఇలా వచ్చేవాళ్ళు అనమాట. మమ్మల్ని అందరినీ అక్కడ మా అందరినీ మేనేజ్ చేయడం కానివ్వండి, ఎవ్రీథింగ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుడోస్ టు యూ గైస్. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, శాటీ కావచ్చు, బాబీ కావచ్చు, మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ దట్ యూ గైస్ పుట్ ఇన్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఐ రియలీ విష్ టు వర్క్ with this whole team again and again. Thank you very much for giving me this opportunity once again, Karthik. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. డైరెక్టర్ వెంకటేష్ మహా గారికి మేము రావు బహదూర్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పండి. డైరెక్టర్ వెంకటేష్ మహా అయితే ఇంకా ఆయనకి చేరవేస్తారని అడుగుతున్నాను. సుజిత్, ట్రైన్ నడిపించినందుకు థ్యాంక్ యూ. మీరు ట్రైన్ సీన్ చూసుంటారు కదా, ఆ ట్రైన్ కరెక్ట్గా ఆ టైమింగ్లో నడవడానికి కారణం సుజిత్. అండ్ ఆల్సో ఇంత పెద్ద ప్రొడక్షన్ అనే ట్రైన్ నడవడానికి కారణం, లైక్ ఇంత సునాయాసంగా నడవటానికి కారణం కూడా సుజిత్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజిత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడే వేదిక పైకి మరొక అద్భుతమైన డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ గారు జాయిన్ అవ్వడం జరిగింది. వారికి ఒక మొమెంటో ప్రెజెంట్ చేసేద్దాం మనం ఇమీడియట్గా. సో తేజ సజ్జా గారు, టీజీ విశ్వప్రసాద్ గారు, కార్తిక్ గారు, ఎస్ ప్లీజ్. అండ్ మా ఆన్లైన్ ఎడిటర్ సాయి కిషోర్ గారు కూడా మొమెంటో అందుకుంటారు ఇప్పుడు. సాయి కిషోర్ గారు, ఆన్లైన్ ఎడిటర్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రఘురామ్ గారు, మీ స్పీచ్ మేము మిస్ అవ్వాలనుకోవట్లేదు, ప్లీజ్. యా, మీరే. థ్యాంక్ యూ. తెలుగు ఫిల్మ్లు పాన్ ఇండియాలో, పూర్తి ఇండియాలో ఇంత అప్రిషియేట్ అవుతున్న టైంలో మిరాయ్ లాంటి ఫిల్మ్ రావడం, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, ఇంత మంచి విఎఫ్ఎక్స్ ఫిల్మ్ రావడం తెలుగు ఫిల్మ్స్ అప్రిసియేషన్ని నెక్స్ట్ లెవెల్ దాకా తీసుకెళ్ళింది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దాట్. ఇప్పటి నుంచి ఇండియాలో ఎక్కడైనా, ఏ ఇండస్ట్రీలోనైనా ఎవరైనా ఏదో ఒక విఎఫ్ఎక్స్ ఫ్యాంటసీ ఫిల్మ్ చేద్దాం అనుకుంటే దే విల్ కంపేర్ విత్ మిరాయ్. ఎలాంటి గోల్డ్ స్టాండర్డ్ క్రియేట్ చేయడానికి కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి, ఎస్పెషలీ యూ. కంగ్రాట్స్ మ్యాన్. ఐ మీన్, నాకు తెలుగు ఫిల్మ్లో యాక్టింగ్ చేసి ఎక్కువ టైం అవ్వలేదు, కానీ ఆల్రెడీ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ సచ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ in Indian cinema, and I'm very grateful for that. I want to congratulate everybody, from the producer to the director, writers, all the actors, all the technicians, everybody who is a part of this film, because oka film hit avdanki every department must shine, and every department has shined. Adi screen lo baga kanpadutundi. Thank you so much for making me a part of it, and I wish you all many more landmarks and blockbusters in the future. Cheers. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ ఇక యాక్చువల్గా మనందరికీ ఒక హిలేరియస్ అండ్ ఎట్ టెరిఫిక్ ట్రైలర్ని రీసెంట్గానే ఇచ్చి ఫుల్ ఖుషి చేసిన
ప్రభాస్ అని రాజా సాబ్ గా మనందరికీ ప్రజెంట్ చేయబోతున్నటువంటి మన డైరెక్టర్ సాబ్ మారుతి గారి స్పీచ్ ఇప్పుడు వినేద్దాము. రిక్వెస్టింగ్ మారుతి గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. ఇది మిరాయి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పీపుల్స్ మీడియా సంస్థ మీద ఈ మిరాయి సినిమా రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా అందరికీ కూడా చాలా ధైర్యం ఇచ్చిన సినిమా ఈ సినిమా. ఈ సినిమా నిజంగా విఎఫ్ఎక్స్ గురించి అందరూ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక ఆన్సర్ ఈ సినిమా. ఎంత అంటే విశ్వ గారు, ఎందుకంటే ఆయన ప్రతిసారి కూడా ఆయన క్వాలిటీ చాలా తక్కువలో మన ఇండియా వాళ్ళ మీద ఇంత మంచి క్వాలిటీ తీయగలరని నమ్మకం కలగజేయాలని యాక్చువల్గా ఆయన ప్రయత్నమే ఈ మిరాయి సినిమా. నిజంగా మన దగ్గర కూడా ఇంత మంచి గొప్ప టీం ఉన్నారని చెప్పి ప్రూవ్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా నిజంగా చాలామందికి తెలుగే కాదు, ఆల్ లాంగ్వేజెస్, హిందీలో కూడా అందరూ కూడా ఇలాంటి సినిమా తెలుగులో ఇంత క్వాలిటీ సినిమా వచ్చిందని అందరూ సర్ప్రైజ్ అయిన సినిమా ఇది. నెక్స్ట్ ఈ సినిమాకి కార్తీక్ ఎంత కష్టపడ్డాడో నాకు బిగినింగ్ నుంచి కార్తీక్ తెలుసు. డిఓపిగా ఫస్ట్ ఒక చిన్న షార్ట్ ఫిలింతో నాతో ఒక 10 years బ్యాక్ మా ఆఫీస్కి వచ్చాడు తను. అప్పటి నుంచి తను చూస్తున్నాను అనమాట. నిజంగా చాలా కష్టపడి పైకి వచ్చిన పర్సను కార్తీక్. ఇవాళ మిరాయితో నిజంగా ఒక పాన్ ఇండియా డైరెక్టర్గా తనను చూడటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే ఇక్కడున్న టీం అందరూ, టెక్నీషియన్స్ అందరూ, నిజంగా ఇది ఒక ఆర్టిస్ట్ కంటే కూడా ఇది టెక్నీషియన్స్కి జరుగుతున్న ఒక సత్కారం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే టెక్నీషియన్స్ని గుర్తించడం, సినిమా అయిపోయిన తర్వాత కూడా యాక్చువల్గా ఓటీటీలోకి వచ్చాక కూడా ఇలాగా ఒకటి పెట్టి వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళకి మెమోంటోస్ ఇచ్చి ఇంత గుర్తిస్తున్నారంటే యాక్చువల్గా టెక్నీషియన్స్ని ఎవరు సినిమా రిలీజ్ తర్వాత 90% పట్టించుకోరు, ఫోన్లో మాట్లాడతారు కానీ ఎవరు పట్టించుకోరు. అలాంటి టైంలో ఇలాగా మెమోంటోస్ ఇచ్చి వీళ్ళందరినీ గుర్తిస్తున్నారంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పీపుల్స్ మీడియా సంస్థలో పనిచేయాలి అన్నంత ఇంట్రెస్ట్ కలగజేశారు విశ్వ గారు. ఇలాంటి మిరాయిలు మాత్రం ఇంకా చాలా చాలా రావాలని వస్తాయని కోరుకుంటున్నాను. డెఫినెట్గా మా రాజా సాబ్ కూడా డెఫినెట్గా మీ అందరికీ అంచనాలకి తగినట్టే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. అంచనాలు మాకు అమాంతం పెరిగిపోయాయి ట్రైలర్ తర్వాత. సో ఎస్, ఈగర్లీ వెయిటింగ్ ప్రభాస్ గారిలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని ఎంజాయ్ చేయడానికి మారుతి గారి స్టైల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా మిరాయి సెలబ్రేషన్స్ ని మరింత స్పెషల్ చేసినందుకు మీ ప్రెసెన్స్ తో మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రవి సార్ టు ప్లీజ్ స్పీక్. మీరే సార్ రవిశంకర్ సార్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో మా తేజ సజ్జా, కార్తీక్ ఘటంనేని, మిగతా టెక్నీషియన్లు అందరూ చాలా కావాల్సిన వాళ్ళు, చాలా ఆప్తులండి. ఇది ఇంత సక్సెస్ అయినందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ప్రధానంగా చెప్పాల్సింది, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకుని, ఇది మా విశ్వ గారు సాధించిన గొప్ప విజయంగా మేమైతే పర్సనల్గా చాలా పర్సనల్గా అది ఫీల్ అవుతున్నాం. దాంట్లో ఒక ప్రొడ్యూసర్ స్ట్రెంగ్త్ ఏంటి, కమాండ్ ఏంటి, మొత్తం A to Z అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆయనకు ఒక దీంతో వెళ్ళి ఆయన CG అంటే అందరూ విమర్శించడం ఎక్కువ, పొగట్టడం తక్కువ అయిపోయిన ఈ టైంలో CGని ఏ లెవెల్లో, ఏ స్టాండర్డ్స్లో, ఈ బడ్జెట్లో చేయొచ్చని అందరికీ, మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు అందరికీ, ఆయన పెద్దన్నయ్యలాగా అందరికీ మాకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అలాగే ప్రజల నుంచి కూడా, ఆడియన్స్ నుంచి కూడా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అలాగే ఈ సినిమా పనిచేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి, అందరూ ప్రత్యేకంగా DOP అండ్ డైరెక్టర్ మా కార్తికే కాబట్టి అందరికి పేరున కంగ్రాచులేషన్స్ అండి. అలాగే హీరోయిన్ నాయక్ గారు, అమ్మాయికి, అందరికీ చాలా పర్సనల్గా ఇది. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా ఎంత ఎక్స్ట్రాడినరీ సినిమా అంటే
మార్నింగ్ తెల్లారుజామున 5ంటికి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కన్ఫ్యూజన్ లేకుండా స్టార్టింగ్ అమెరికా రిపోర్ట్ రివ్యూవర్స్ కాడి నుంచి అందరూ ఏకదాటిగా ఈ గోల్ లేదు, అంత ఇచ్చారు ఇంత ఇచ్చారు చాలా ఎక్కువ ఇచ్చారు. అలాగే అది కరెక్ట్గా ఆడియన్స్తో సహా అలాగే సింక్ అయింది. ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా యునానిమస్గా హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన రేటింగ్లు వీటికి చాలా న్యాయం చేసి మొత్తం కలెక్షన్లు కూడా ఆ విధంగా వచ్చి అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అదొక మంచి విషయం అండి. అనవసరంగా ఇప్పుడు లేనిపోయిన డిబేట్లు లేకుండా హ్యాపీగా స్మూత్గా ఓ ప్రొడ్యూసర్కి ఎంతో హ్యాపీగా సినిమా ఇంత సక్సెస్ అవ్వటానికి కావాల్సిన అన్నీ కూడా తోడ్పడి ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ వెల్డన్ సార్. విశ్వ గారు కీప్ ఇట్ అప్ సార్. మీ నుంచి రాజా సాబ్ ఇక ఆ తర్వాత వచ్చే అన్ని సినిమాలు కూడా చాలా మ్యాసివ్ హిట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్గా షైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Thank you so much, Ravishankar garu. And now I request music director Gaurav Hari garu to please speak. Gaurav Hari garu. Good evening, Andy. Thanks to everyone for coming here. And నేను ముఖ్యంగా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. నా తేజ సజ్జ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు కార్తిక్ సార్. ప్రతి టెక్నీషియన్కి చాలా ఐడియాస్ ఉంటాయండి, అంటే చాలా పెద్ద పెద్ద ఐడియాస్ ఉంటాయి. అవన్నీ మ్యాచ్ అయ్యే క్యాన్వాస్ దొరకాలి. అలాంటి క్యాన్వాస్ దొరకడం కూడా ఒక అదృష్టం. అలాంటి క్యాన్వాస్ నాకు హనుమాన్ తర్వాత నాకు ఇలా మిరాయి ద్వారా దొరకడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి నాకు అంత ఫ్రీ స్పేస్ ఇచ్చినందుకు నేను కార్తిక్ సార్కి నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్తాను. ఈజ్ ద ఓన్లీ మిరాకిల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ టిల్ టుడే. అండ్ ఇంకా అలాంటి ఆలోచనలకి మరింత స్పేస్ దొరికేలా నాకు మళ్ళీ అవకాశాలు ఇచ్చిన నా విశ్వప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ థ్యాంక్స్ టు మై సాయి చరణ్ గారు అండ్ కేకే సార్. వైబ్ ఉంది బేబీ అని దానికి నామకరణం చేసి ప్రాపర్ దాన్ని ఒక నేషనల్ సాంగ్ చేసేసారు. థ్యాంక్ యూ కేకే సార్. థ్యాంక్ యూ రాంబాబు గోసాల్ గారు. అండ్ థ్యాంక్స్ టు సో మెనీ అదర్స్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Thank you so much, Gaurav Hari garu. Many more blockbusters to go. Thank you so much. And I think ee stage meeda memu Shriya garni, Jagapat Babu garni, Jairam garni vallandarni kuda miss avutunnamu. Sending lots of love and appreciation మీ అందరికి కూడా. Congratulations. Thank you. And yes, now Vibha మాటలు వినేద్దాము. Yes, requesting our beautiful Ritika Naik to please speak. Good evening, Andariki. No matter how much I speak about Project Mirai, wouldn't be enough. Firstly, I would like to thank our visionary director and cinematographer, Karthik garu, for giving me this role of Vibha and always guiding me through and teaching me a lot of things along the way. And thank you so much, Vishnu Prasad garu and Kirti Prasad garu, for being the backbone and the platform and, able us to reach out to every platform and every inch and corner. So thank you so much, sir, for making Mirai happen what it is today. And thank you, Mani, for tolerating me on set and teaching me all my dialogues and giving the voice to Mirai. And Hari, I've always told you, you have given the heartbeat to Mirai. Mirai wouldn't be what it is today without the music you have given us to today. And thank you all to my co-actors. Teja, I've seen your hard work, I've seen you sweat, I have seen you bleed, I've seen you suffer through all the shoots that we have done. And it is what it is today because of all the hard work you have put. And all the other co-actors, Manoj Anna, Jagpati Babu garu, Shriya ma'am, Ram sir and Venkatesh sir, Seenu Anna, Trimala Kishore garu and Maddie, everyone, thank you so much, and it was an honor to share the screen space with all of you and all the technicians, all the team, creative team, the costume team, the VFX team who has been behind the camera and brick by brick has built Mirai what it is today. It wouldn't be happen what Mirai has done. Thank you so much all. Thank you. Thank you so much, Ritika, and once again, big congratulations to you on this huge success. General ga, ee madhya kalanlo manam chusukunte cinemalu either theater lo big success avutunnayi leda tarvata OTT lo success avutunnayi. Kani I think Mirai is the film atu theaters lono huge ga enjoy chesamu and ippudu Hotstar lo kuda I think chaala countries lo trending lo undi ani ante atisayokti kaadu. So antala unanimous ga chusina prati okkaru impress ayyelaga enjoy cheselaga ee chitraanni తీర్చిదిద్దినటువంటి మా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. రిక్వెస్టింగ్ కార్తిక్ ఘట్టమనేని గారు టు ప్లీజ్ స్పీక్.
సో ఈరోజు నేను ముఖ్యంగా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. నాగేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయన గురించి మర్చిపోయాను నేను పోయినసారి చెప్పడం. అలాగే మా సీను గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, సీను గారు, ఫర్ బీయింగ్ దేర్. రితికాకి సారీ దట్ ఐ కుడెంట్ స్పీక్ అబౌట్ యూ. అండ్ తన కమిట్మెంట్కి తను ఎన్ని కొండలు ఎక్కిందో, ఎన్నిసార్లు తిరిగిందో, ఎన్ని రోజులు చేసిందో ఐ నో. సో థ్యాంక్ యూ సో మచ్ రితిక. అండ్ మహా గారికి ఆరో మిస్డ్. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. ఈ స్టేజ్ మీద ఉన్న అందరి గెస్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. నేను సినిమాని ఎప్పుడు మ్యాజిక్ అని అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి. బట్ తీయడం మొదలుపెట్టాక ఏంటి మ్యాజిక్ అనేది స్లోగా అర్థమైంది. బికాజ్ యాక్టింగ్ మనకు రాదు, విఎఫ్ఎక్స్ మనకు రాదు, మ్యూజిక్ మనకు రాదు, రైటింగ్ మనకు రాదు, సో మా కాస్ట్యూమ్ డిజైనింగ్ మనకు రాదు. ఏది ఎందులో చూసినా ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ జస్ట్ ద కొలాబరేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. ముఖ్యంగా మా టెక్నీషియన్స్, మా టీం అంతా ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్ ఆల్ ఆఫ్ యూ బీయింగ్ హియర్. మా డిపార్ట్మెంట్ కొందరు మిస్సింగ్. అండ్ ఎలా చూసినా ఫైనల్గా మ్యాజిక్ ఏంటంటే కొలాబరేషన్, కాంట్రిబ్యూషన్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ ఘట్టమనేని గారు. అండ్ ఎస్, మిరాయ్ లాంటి అద్భుతాన్ని పాసిబుల్ చేసినటువంటి మా విజనరీ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. యా, అందరికి నమస్కారం అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అండ్ మీడియా ఇన్ మేకింగ్ ద మూవీ సో బిగ్. ఆఫ్ కోర్స్ ఈ సినిమా చేయడానికి ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ చేసిన దానివల్ల అంటే వీ క్యాన్ ప్రౌడ్లీ సే వీ హ్యావ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మేకింగ్ దిస్ యాజ్ ఎ పాన్ వరల్డ్ ఫ్రాంచైజ్ అండి. అండ్ ఐ రియలీ మీన్ ఇట్. సో అంటే అఫ్ కోర్స్ నంబర్స్ వేరు. జియో స్టార్ అనేది ఇట్స్ ద ప్లాట్ఫామ్ విత్ ద లార్జెస్ట్ యూజర్ బేస్ అండి. దానిలో వీఆర్ వెరీ లైక్లీ దిస్ విల్ బి ద లార్జెస్ట్ తెలుగు ఫిలిం వ్యూడ్. ఆ గోల్ త్వరలో అచీవ్ అవుతాం అన్నది దట్స్ ద ఫీడ్బ్యాక్ ఐ గాట్. సో మేబీ ద లార్జెస్ట్ వ్యూడ్ ఇండియన్ ఫిలిం అనే ఓటీటీ గోల్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాము. సో అగైన్ ఐ థ్యాంక్డ్ ఎవ్రీ వన్ అండ్ we look forward for making many more movies. Thank you. Thank you, sir. Thank you very much. And Marika, back to back magnum opus చిత్రాలని మనందరికీ అందిస్తూ కేవలం తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్స్ ని అందిస్తున్నటువంటి మా సూపర్ హీరో తేజ సజ్జా గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి మాతో ఈవెంట్ని సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మీడియా వారికి, ఈ ఈవెంట్ని కానీ ఈ స్పీచ్ని కానీ టీవీల్లో ఫోన్లు చూస్తున్న ఆడియన్స్కి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన రవి గారికి, రాధామోహన్ గారికి, మారుతి గారికి, సంపత్ నంది గారికి, శ్రీవాస్ గారికి, శ్రీరామాయిత్య గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే మా సక్సెస్ని వాళ్ళ సక్సెస్ అని అనుకున్నారు కాబట్టే అంత ప్యూర్ హార్ట్తో వచ్చి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పేశాను, టీంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేశాను. కానీ ఈ ఈవెంట్ మా గురించి కాదండి. మేము ఆల్రెడీ తెర ముందు ఉన్నాము, చాలా ఈవెంట్లు చేశాము, సినిమా సక్సెస్ అయ్యింది. వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది మా కోసం కాదు, ఇది కేవలం మా వెనకాలండి మమ్మల్ని నడిపించి ఈ సినిమా తీయడానికి పాసిబుల్ అయిన టెక్నీషియన్స్ అందరి కోసం ఈ ఈవెంట్. కేవలం వాళ్ళతో ఫోటో దిగి ఇది వాళ్ళకి గుర్తుగా ఉండాలనే ఇవాళ ఈ ఈవెంట్ పెట్టుకున్నాము. అండ్ దానికి ఆ ఈవెంట్ పెట్టడానికి ముందడుగేసిన విశ్వ గారికి, మామూలుగా సినిమా రిలీజ్ అయ్యి నాకు తెలిసి 45 days పైన అయిపోయినట్టుందండి, 45-50 days అయిపోయినట్టుంది. సర్ప్రైజింగ్గా ఓటీటీలో వచ్చేంతవరకు మా రన్ నడిచింది. థియేటర్లో లాస్ట్ డే కూడా రన్ నడుస్తూనే ఉండింది. అలాంటిది ఓటీటీలో వచ్చాక కూడా ఈ ఈవెంట్ని పెట్టి నా కోసం అంటే విశ్వ గారి ఉద్దేశంలో ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరినీ సత్కరిద్దాం అనుకోవటం చాలా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ విశ్వ గారు. థ్యాంక్ యూ కార్తిక్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్, ఫర్ గివింగ్ మీ దిస్ బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ స్టూడ్ బిహైండ్ అస్. అందరినీ పేరు పేరున పిలిచామని అనుకుంటున్నాను, అందరికీ పేరు పేరున షీల్డ్ ఇచ్చామని అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయి ఉంటే క్షమించండి. అన్నిటికీ మించి మన ఆడియన్స్కి మీరందరూ కలిసి ఒక మంచి సినిమా వస్తే
మీకు నచ్చితే సపోర్ట్ చేసి ఎక్కడి వరకు తీసుకెళ్తారు అనేది ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ చూపించారు. నా కెరీర్లో నాకే చూపించారు. ఎవరితను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అవేవి ఆలోచించకుండా మీరు ప్రోత్సహించిన విధానం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. ఐ ఫర్ ఎవర్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ చాలా డిస్టర్బ్ చేసావు, మర్చిపోయా. ఓకే, ఎనీవే అందరు ఆడియన్స్కి థ్యాంక్ యూ. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ అందరూ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. మీ అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ తేజ సజ్జా గారు. కీప్ రాకింగ్, కీప్ మేకింగ్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్ తేజ సజ్జా గారు అండ్ టీజీ విశ్వప్రసాద్ గారు, అఫ్ కోర్స్ కార్తిక్ ఘటమనేని గారు, అఫ్ కోర్స్ మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక పైన ఉన్నటువంటి మా గెస్ట్లందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సంపత్ నంది గారు, శ్రీవాస్ గారు, శ్రీరామ్ ఆదిత్య గారు, అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ మిరాయ్. ఒక్కసారి మనందరికీ ఒకరికొకరం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇచ్చుకుందాము ఆన్ దిస్ బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ మీట్ ఆఫ్ మిరాయ్. సో ఆల్రెడీ థియేటర్స్ లో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత ఇప్పుడు జియో హాట్ స్టార్ లో కూడా అమేజింగ్ ట్రెండింగ్ గా ముందుకు దూసుకుపోతున్న మిరాయ్ తర్వాత కూడా మరెన్నో మిరకిల్స్ ఈ బ్యానర్ నుంచి తేజ సజ్జా గారి నుంచి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్.